నమస్తే ఫ్రెండ్స్, నా పేరు గంధర్. మేము ఇప్పుడు మా చెల్లెలి కూతురు పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. కుకట్పల్లికి వచ్చాము షాపింగ్ చేయడానికి. కళామందిర్ షాప్కి వచ్చాము. ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ తర్వాత హల్దీ కార్యక్రమం స్టార్ట్ అయింది. పసుపు దంచే కార్యక్రమం. ఆడవాళ్ళందరూ ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ సాంప్రదాయం. పెళ్లికి ముందు జరిగే తంతు ఇది మొత్తం. ఈ కార్యక్రమాన్ని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి అమ్మలక్కలు రోలుకి ముస్తాబు చేసి రోకలికి పైన పూలు మామిడాకులు కట్టి పసుపు కుంకుమతో దాన్ని ముస్తాబు చేస్తారు. తర్వాత ఒక గోల్డ్ చైన్ లాంటిది దానికి చుడతారు. చుట్టి అమ్మలక్కలు పసుపు దంచుతారు. తర్వాత ఇది రుబ్బురోలు, దాంట్లో పిండి అటువంటిది వేసి రుబ్బుతారు. ఇక్కడ ఈ హల్దీ కార్యక్రమం పెళ్లికి ముందు హిందువులే కాదు ముస్లిమ్స్ కూడా చేసుకుంటారు. హల్దీ కార్యక్రమం. ఈ కార్యక్రమం యావత్తు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూర్చోపెట్టి దీపారాధన లాగా చేసి వాళ్ళ ముందే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత దేవుడికి పూజ చేస్తారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న కులదైవాలు ఆ దేవుడికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి అక్కడ పూజ చేస్తారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము నిన్న రథసప్తమి కాబట్టి గుడికి వెళ్ళాము. తర్వాత ఆ ముందు రోజే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ సురభి హోటల్ అని ఒకటి ఉంది, ఫేమస్. ఇక్కడ బ్రాంచ్లు కూడా చాలా ఉన్నాయి. దానికి సురభి హోటల్కి ఏమంత తిందామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ రకరకాల రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రూమ్కి ఒక్కొక్క పేరు పెట్టారు. ఈ రూమ్ వచ్చేసి మర్యాద రామన్, అంటే పల్లెటూరు వాతావరణాన్ని చూపించే విధంగా పెట్టారు. ఇదేమో
సపరేట్గా ఉంటాయి. ఎవరైనా ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇది పల్లెటూరు వాతావరణం కల్పించేటట్టుగా ఇక్కడ ముస్తాబు చేశారు. లోపల 10 మంది దాకా దీంట్లో కూర్చోవచ్చు వీలుగా. అట్లా పర్సనల్గా అట్లా కూర్చొని భోజనం చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది గోవా బీచ్ అట. ఇది లవ్ బర్డ్స్. ఆ రూమ్లో ఇట్లా ఏర్పాటు చేస్తారు డిజైన్ చేసి. లవ్ బర్డ్స్ అంటే ఇట్లా కూర్చొని లవ్ బర్డ్స్ ఇట్లా. ఇది చార్మినార్. సిట్టింగ్ ఇట్లా మేము దీంట్లో కూర్చున్నాము. దీంట్లో కూర్చొని బిర్యానీ అది ఆర్డర్ చేస్తే నాకు వద్దని చెప్పేసి మేము కొంతమంది బటర్ నాన్ అవి తీసుకున్నాము, పాలక్ పన్నీర్ అవి. నాకంటే పెద్దగా ఇష్టం ఉండదు బిర్యానీ కాబట్టి బటర్ నాన్ అది ఆర్డర్ చేసాము మేము. బటర్ నాన్ పాలక్ పన్నీర్ మంచి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ సురభి హోటల్స్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మము, ఆదిలాబాదు చాలా చోట్ల ఉన్నాయి ఇవి. తర్వాత వేములవాడ వెళ్ళాము. అక్కడ రథసప్తమి సందర్భంగా ఆడికి వెళ్ళాము అక్కడ పూజ చేసుకుంటానికి. కాకపోతే సెల్ ఫోన్స్ లోపలికి ఎలో చేయలేదు. సెల్ ఫోన్స్ ఆడ పెట్టేసి లోపలికి వెళ్ళి నేను పూజ చేసుకుని వచ్చిన తర్వాత బయటకు వచ్చాము. తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడు కొండగట్టు దగ్గరలో ఉంది ఆంజనేయ స్వామిది. కొండగట్టు వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడికి. అప్పుడెప్పుడు నేను ఆంజనేయ స్వామి మాల వేసుకున్నప్పుడు వచ్చాను నేను. మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. నేను వెళ్ళేటప్పుడే అనుకున్న మనసులో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని పోదామని చెప్పేసి రిటర్న్లో దర్శనం చేసుకోవటానికి అందరం కలిసి ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్ళాము క్యూ లైన్లో. ఇక్కడ ధర్మదర్శనం ఒకటి ఉంది. నెక్స్ట్ ప్రత్యేక దర్శనాలు ఉన్నాయి. 300 రూపాయల టికెట్లు, తర్వాత 50 రూపాయల టికెట్లు ఉన్నాయి. దర్శనానికి మేము లోపల వెళ్ళాము. లోపలంతా హడావుడి బాగా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు భక్తులు. కాకపోతే ఈ లోపలికి వెళ్ళే ముందే తోసుకుంటున్నారు. ఎందుకు తోసుకుంటున్నారో అసలు ఇదే మాకు చిక్కగా అనిపించింది. ఆంజనేయ స్వామి, కొండగొట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇక్కడికి ఆంజనేయ స్వామిది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.